నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాలకు ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక రాజధాని అరసవెల్లి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 25న వస్తున్న మాఘశుద్ధ సప్తమి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆదివారం కావడం, ఆ రోజే సూర్య జయంతి రావడం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషమంటున్నారు పండితులు. ఈ అరుదైన గడియలతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అరసవెల్లి రథసప్తమిని రాష్ట్ర అధికారిక వేడుకగా ప్రకటించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను నిర్వహించేందుకు సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేస్తోంది. సిక్కోలు గడ్డపై 3 రోజుల పాటు ఆధ్యాత్మిక భక్తి రసవాహినితో పాటు వినోదాత్మక కార్యక్రమాలతో పండగ వాతావరణం ఉట్టిపడనుంది. ఈ మహోత్సవానికి దాదాపుగా 1,50,000కు పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తోంది జిల్లా యంత్రాంగం. అందుకు తగ్గట్టుగా ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా సామాన్య భక్తులు, ఆపైనే ఎవరైనా అన్న నినాదంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. వేకువజామున స్వర్ణరథంపై భానుడి వైభవాన్ని కళ్లారా వీక్షించేందుకు, పవిత్ర క్షేత్రంలో తరించేందుకు భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. అరసవల్లిలో జరిగే రథసప్తమి వేడుకలపై ఐ న్యూస్ శ్రీకాకుళం రిపోర్టర్ రాము అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచానికి వెలుగును, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి అంటే మొక్కనవారు, కొలచనవారు అంటూ ఎవరు ఉండరు. అలాంటి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా మొదలయ్యావి. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ యొక్క అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యావి. అయితే ఈ ఏడాది ఆదివారం రోజు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాలు పడడం, భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుందని ముందుగానే అంచనా వేసిన అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఈ ఏడాది సంబంధించి సుమారు 1,50,000 మంది భక్తులు ఈ యొక్క అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా దర్శించుకుంటారనేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి ఇంత ప్రత్యేకత రావడానికి గల కారణం ఏమిటి, ఈ ఆలయ యొక్క విశిష్టత, ఆలయంలో ఉన్న ఆ యొక్క సూర్యనారాయణ స్వామి తాలూకా విశిష్టత తెలుసుకునే భాగంగా ఈరోజు ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ భాగంగా అయితే శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంకి అయితే వచ్చాము. ఈ యొక్క ఆలయ విశిష్టత, అంతేకాకుండా రథసప్తమి వేడుకలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో అధికారులు మరియు ఆలయ పూజారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శోభారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారు, రథసప్తమి అంటే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయము రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది సంబంధించి ఈ రథసప్తమి వేడుకలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి? అందరికీ నమస్కారం అండి. మీరన్నట్టు సూర్య దేవాలయం రాష్ట్రంలోనే ప్రముఖమైంది, నిత్య పూజలు అందుకుంటున్నది మన అరసవెల్లి దేవస్థానము. ఇక్కడ 23వ తారీఖు నుంచి రథసప్తమి వేడుకలు మొదలవుతున్నాయి. రాత్రి 12 గంటలకి దేవస్థానం వారి తొలి పూజ, ప్రభుత్వం వారు అందించే పట్టు వస్త్రాలు అందించడం అయ్యాక భక్తులకి దర్శనం ఇవ్వటం మొదలవుతుంది 2:30, 12:30, 1 గంట మధ్యలో. అప్పటి నుంచి మర్నాడు సాయంత్రం దాకా, మర్నాడు రాత్రి దాకా తిదయ్యే వరకు 12:30 వరకు కూడా భక్తులకు దర్శనం ఇస్తారు. కిందటి సంవత్సరం మీద ఈసారి రద్దీ కొంచెం భక్తుల రాక ఎక్కువ ఉంటుందని ఆశించి దానికి తగ్గట్టుగానే క్యూ లైన్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కిందటి సంవత్సరం 1,10,000 వరకు వచ్చారు అని అంటున్నారు. ఈ సంవత్సరం 1,50,000 వరకు అంచనా అనుకుంటున్నారు. ఒకే ఉచిత దర్శనం లైన్ వేశారు కిందటి సంవత్సరం. ఈసారి సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలి అనే గవర్నమెంట్ సంకల్పము వారి దీనితోటి 2 లైన్లు వేస్తున్నారు. అంటే రెట్టింపుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ఈ విఐపీస్ ప్రోటోకాల్ వారికి కూడా వీరి దర్శనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆపకుండా ఉత్తర ద్వారం నుంచి వారికి సపరేట్ లైన్ వేయటం, వారు ఆ ద్వారంలోంచే వచ్చి ఆ ద్వారంలో వెళ్ళిపోయేటట్టు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులందరికీ క్యూ లైన్స్ పొడుగున పాలు, మంచినీళ్ళు అవి అందించడం జరుగుతుంది. బ్యారికేడింగ్ కూడా పెంచారు ఈ సంవత్సరం. పైన ఏమో కింద కార్పెట్, పైన షెల్టర్ వేశారు భక్తులకు ఎండ తగలకూడదనే ఉద్దేశంతో. వారు ఎదురుకుండా చలువ పందిళ్ళు వేయించారు. వచ్చే భక్తులకి దర్శనం చేసుకుంటే వారికి టెంపరీ టాయిలెట్స్ అందుబాటులో ఉంచారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చక్కటి దర్శనం చేసుకుని
చక్కటి ప్రసాదం తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో పోలీస్ వారు, మున్సిపాలిటీ వారు, దేవస్థానం వారు, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్ అన్ని డిపార్ట్మెంట్ల వారి కోఆర్డినేషన్తో కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారి సలహాలు సూచనలతోటి మొత్తం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులందరూ అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి వారి ఆశీస్సులు తీసుకుని క్షేమంగా ఇళ్ళు చేరమని చెప్పి కోరుకుంటున్నామండి. ముఖ్యంగా చూసుకుంటే చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వారికి ఎలాంటి సౌకర్యాలు, ముఖ్యంగా ప్రసాదాలు కావచ్చు, తాగే నీళ్ళ నుంచి చిన్నపిల్లలకి పాలు అలాంటి వసతులు ఏమైనా కల్పిస్తుంది? పసిపిల్లలకి పాలు ఇవ్వడానికి క్యూ లైన్స్ వెంబట అరేంజ్ చేశారండి. అది కాక 2-3 చోట్ల మిల్క్ బూత్స్ లాగా పెట్టారు, వారు అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఫ్రీ ప్రసాదంగా ఈ సంవత్సరం ఒక లడ్డు ఇవ్వాలి అటెండ్ అయిన ప్రతి భక్తుడికి అని నిర్ణయించారు. ఫ్రీగా ఒక లడ్డు ఇస్తారు. ఆ తర్వాత ఉచిత ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇది మన ఎగ్జిట్ గేట్కి కొంచెం అవతలకి ఉంది. అది అవన్నీ చేస్తున్నారు. పిల్లలు, మహిళలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ వెంబడంతా పైన షెల్టర్ ఉంటుంది, కింద కార్పెట్ ఉంటుంది. వారికి దర్శనంకి కూడా 2 లైన్లు చేయటం వల్ల అరగంట నుంచి గంట లోపల వచ్చిన ప్రతి భక్తుడు అరగంట నుంచి గంట లోపల దర్శనం అయిపోవాలనే దీంట్లో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారండి. సూర్యనారాయణ స్వామికి ఆదివారం అంటే ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఏళ్ళ తర్వాత ఆదివారం ఈసారి ఈ యొక్క రథసప్తమి రోజు పడడం, భక్తులు తాకిడి కూడా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంతమంది భక్తులు హాజరు కావచ్చు? ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈసారి రథసప్తమి ఆదివారం రావడంతో దానికి ఆర్క సప్తమి అంటారట. అది చాలా ఆదివారం సూర్యుడికి ప్రీతిపాత్రమైంది కాబట్టి కొంచెం ప్రాముఖ్యత ఉంటుంది. అధిక సంఖ్యలోనే వస్తారు అని అనుకుంటున్నారు. మనకి ఇక్కడ ఒరిస్సా నుంచి, ఇటు తెలంగాణ నుంచి కూడా వస్తారు జనాలు. అందరికీ ఈసారి ఒక పగోడా టెంట్స్ అని కూడా ఊరంతా అంటే అక్కడక్కడ వేస్తున్నారు. వచ్చి దర్శనం అయ్యాక ఎక్కడ రెస్ట్ తీసుకోవాలన్నా వాళ్ళు అక్కడ ఆగి రెస్ట్ తీసుకునే ప్రతి చోట మున్సిపాలిటీ వారు మంచినీళ్ళు, టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేశారు. భక్తులకి ఎటువంటి ఎక్కడికక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అన్నీ ఆల్రెడీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, దేవస్థానం వారు అందరూ కలిసి పాయింట్స్ కూడా నిర్ణయించడం జరిగింది. ఒడిశా నుంచి మనకి ఇటు హైదరాబాద్ నుంచి కూడా బాగా వస్తారు. ఈసారి తాకిడి ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాం. 1,50,000 వరకు ఉంటుంది అనుకుంటున్నారు. దానికి తగ్గట్టే ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయ సహకారాలతోటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారండి. ఏంటి సూర్య నమస్కారాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏ రోజుల్లో ఈ సూర్య నమస్కారాలు ఉన్నాయి? 23వ తారీఖు సూర్య నమస్కారాలతో మొదలు పెడదామని ఇప్పటి వరకు ఆలోచన. అది సూర్య నమస్కారాలతో 23వ తారీఖున మొదలు పెడతారు. అంటే ఆ రోజు నుంచి ఈవెంట్ మొదలవుతుంది అనమాట. 24 రాత్రి 12 గంటలకి ప్రభుత్వం వారు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వడంతో మనకి దేవాలయం ఓపెన్ అవుతుంది. అది అయిపోగానే తెల్లవారితే 25 అనగా 24 రాత్రి 12:30-1 గంట మధ్యలో భక్తులకి దర్శనం ఇస్తారు. అప్పటి నుంచి మనకి పంచామృతాభిషేకం అనేది ఉదయం 6 గంటల వరకు విశిష్ట సేవ ఉంటుంది. దానికి 500 టికెట్గా నిర్ణయించారు. దాని మీద దంపతులు చేయించుకోవచ్చు. అయితే ఆ టికెట్లు ఇక్కడికి వచ్చే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆన్లైన్లో రిలీజ్ చేసేయటం జరిగింది. భక్తులు ఆ టికెట్స్ ఆన్లైన్లో తీసేసుకుని ఇక్కడికి సరాసరి వచ్చి క్యూ లైన్లో వెళ్ళి అభిషేకం చేయించేసుకోవచ్చు. క్యూ లైన్లో నిలబడి టికెట్ కొనుక్కుని రావడం అనే ఒక ప్రక్రియకి ఫుల్ స్టాప్ పెట్టారు. మీరు ఆన్లైన్లోనే టికెట్లు తీసుకుని సరాసరి ఇక్కడికి దర్శనంకి రావచ్చు. అది భక్తులకి మీ ద్వారాగా విస్తృత ప్రచారం కల్పిస్తే వారు ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇదే మనం చూసుకోవచ్చు. ఏదైతే సూర్యనారాయణ స్వామికి ప్రత్యేకమైన దినంగా ఆదివారం మనం చెప్పుకోవచ్చు. ఆదివారం రోజు ఈ యొక్క రథసప్తమి పడడం, భక్తులు తాకిడి కూడా ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 1,50,000 మంది భక్తులు ఈ ఏడాది హాజరవుతారని చెప్పి దీనికి సంబంధించి ఉచిత దర్శనాలతో పాటు 300, 500 టికెట్లను కూడా ఆన్లైన్లో అవైలబుల్లో ఉంచామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యావి. అయితే ఈ రోజు నుంచి, ఎందుకంటే గత ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ రథసప్తమి వేడుకలు ఈ ఏడాది కూడా యథావిధిగా అధికారికంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దూరం నుంచి వచ్చిన భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశామని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.
అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు సూర్య నమస్కారాలు. అసలు సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తారు, సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో మనతో గురువుగారు ఉన్నారు. గురువుగారు చెప్పండి, సూర్య నమస్కారం. నాకు మా ఆరోగ్యం భాస్కరానిచ్చేట్. మనం ఆరోగ్యాన్ని పొందాలంటే సూర్యనారాయణమూర్తి వారికి జయయుత్తర సౌత్య మండల మధ్యవర్తి నారాయణ నన్ను విష్ణు కేజోర్వాన్ మకరకుండలవాణ్య కిరీటి హరిహేరణ్మయ ఉపచక్ర. ఈ సూర్య నమస్కారాల వల్ల మన శరీరంలో రుగ్మతలన్నీ కూడా తొలగడతారు. శరీరే వర్తమాన వర్తిష్యమాన వాత పిత్త కపోద్భవ నానాకారణ నిమిత్త జ్వర క్షయ పాండు కుష్టు స్థూల అతిచార ధాతుక్షయ క్షిప్రమేవ శరీర ఆరోగ్య సిద్ధ్యర్థం. రేపు స్వామివారి పుట్టినరోజు వస్తున్నారు, రథసప్తమి. సప్తమి నాడు స్వామివారు పుట్టారు. ఈ సంవత్సరం ఆయన యొక్క వెలుగులు ఎలా ఉంటాయంటే బంగారు యొక్క వెలుగులు ఉంటాయి. ఓం నమో భగవతే సూర్యాయ అహోవాహిని 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 స్వాహ అంటే ఇందులో ఎంత అర్థం ఉందంటే మనకి ప్రత్యక్షంగా కూడా దైవం ఒక్క సూర్యనారాయణమూర్తి వారే. భానో భాస్కర మాత్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యైశ్వర్యం తెం పుత్రాంశదేహమే. మనకి ఆరోగ్యాన్ని ఉంటేనే మనం నడుస్తాం, లేస్తాం. ఎప్పుడైతే అష్టాచక్రానవద్వారా, ఇది అరుణంలోని శరీరంలో 9 ద్వారాలు ఉంటాయి. ఏ ద్వారం మూసినా కూడా మనిషికి జబ్బు వచ్చేస్తుంది వెంటనే. అలాంటిది ఏ యొక్క శరీరంలో ఆరోగ్యానికి కావాలంటే సూర్యనారాయణమూర్తి వారు కొన్ని కోట్ల మంది జనం ఈ అరసవెల్లి వచ్చి రేపు ఉదయం బోర్డు మంది ఆ యొక్క దర్శనాన్ని పొందుతారు. ఆ యొక్క రశ్మి, సూర్య రశ్మి, ఆ రశ్మి ఉంటేనే మన శరీరంలో వేడి. ఆ వేడి తగ్గిపోయిందంటే శరీరంలో అధిక డాక్టర్ కూడా ఏమైతే ఆరోగ్యస్థానే సాభాని అన్నాడు. మొట్టమొదటి ఆరోగ్యం భాస్కరానిచ్చేటు. ఈ యొక్క వెలుగులు రథసప్తమి నాడు అందరికీ కూడా ఆయన కళ్ళలో వేస్తూ ఉంటారు. ఆ యొక్క కిరణాలు లేలేత కిరణాలు వస్తూ ఉంటాయి. పాదాలను తాకుతూ శరీరాన్ని చూస్తే ఆ పద్మాల మీద పడుతూ ఉంటే ఆ యొక్క చూడడానికి మన కళ్ళలో కూడా వెలుగులు సూర్యనారాయణమూర్తి వేస్తారు. ఇక్కడ మండల దీక్ష సూర్య నమస్కారములు చేస్తారు. ఒక్కరోజు కాదు, 41 రోజులు దీక్ష అంటారు. తిరిచా సౌరం అరుణం ఈ మూడింటిలో కూడా సూర్య నమస్కారాలు చేస్తే భగవంతుడు వెంటనే కూడా కళ్ళలో ఉన్న దోషాన్ని ఆ యొక్క వెలుగుని మన కళ్ళలో వేస్తారు. అందుకే ఇప్పుడు మనం నడుస్తున్న పురుగుని కూడా ఆయన చెప్పుతున్నారు కరోనా. ఆ యొక్క మంత్రాలు వినండి. యోతో తబన్నుదేతి సర్వేషాం భూతానాం ప్రాణనాదాయోదేతి మామే ప్రయాయామాపచోనాం. అంటే ప్రపంచంలో చీమ దగ్గర నుంచి దోమ దగ్గర నుంచి మనుషులు జంతువులు అన్నీ ఆయన చూస్తే ఆ యొక్క విషమైన పండు ఆ యొక్క పండు డాక్టర్లకు కూడా దొరకదు. డాక్టర్ మనలాంటి మనుషుడే. ఆ యొక్క పురుగు ఆ పండులో ఉంటుంది. ప్రాణో జీవాని ఇంద్రియ జీవాని. ఆ ప్రాణం యొక్క మనకి ఎలా ఉంటుందో ఆ యొక్క పురుగు ప్రపంచం వల్ల వ్యాపిస్తున్నారు. అది ఆయన చంపుతున్నారు. ఇప్పుడు చాలా చంపారు, ఇంకా కూడా చంపుతారు. అందుకే ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నే మహేశ్వరం సాయంకాలే సదా విష్ణు తిమోత్తచ్చ దివాకర. ఇక్కడ మండల దీక్ష సూర్య నమస్కారాలు చేస్తే ఆ స్వామివారి చుట్టూ కూడా 41 ప్రతిష్ఠాలు చేసి ఆ యొక్క దీక్ష ఆ యొక్క చిన్న గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి యొక్క దగ్గర తీర్థం తీసుకొని ఆయన యొక్క నమస్కారాలు ఆ మంత్రాలు వింటే కుష్ఠవ్యాధిని కదా సాంబుడనే కుష్ఠవ్యాధి నివృత్తి చేసుకున్నారు. అలాగా సూర్యనారాయణమూర్తి యొక్క వెలుగులను మన ఈ ప్రపంచం వల్ల కూడా రేపు 25వ తారీఖు అందులో భానుసప్తమి నాడు పట్టాలి. అందుకే రథసప్తమి అన్నారు. ఆ సప్తమి నాడు మన యొక్క పాపాలు పోవడానికి రేగు పండు ఆయనకి చాలా ఇష్టం. ఆ రేగు ఆకు ఆ రేగు పండు పెట్టుకొని ఆ
చెరువు దగ్గర, కోనేరు దగ్గర, ఆ పుష్కరిణి దగ్గర నీళ్లు జల్లుకుంటే మన శరీరం వల్ల కూడా ఉన్న రుగ్మతలన్నీ పోతాయి, ఆయురారోగ్యాలతో ఉంటారు. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా ఆలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. దేవాలయానికి సంబంధించి సూర్య నమస్కారాలు ఎంతో ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. అయితే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి అదే సూర్య భగవానుడు జయంతి రోజు జరుపుకునే ఈ యొక్క ఉత్సవాల్లో ఈ యొక్క రేగి పండు, రేగు ఆకులో కలుపుకున్న నీళ్లు చల్లుకుంటే ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా సూర్య భగవానుడికును మానవుడి తాలూకా ఆరోగ్యానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్తున్నారు. ఈ యొక్క ఆరోగ్యానికి ఏదైతే వేడి సూర్యరశ్మి కావాలో అదేవిధంగా ఈ యొక్క సూర్య భగవానుడికి ఆ రోజు సూర్య నమస్కారాలు చేసి మొక్కుకుంటే ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతావని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయ అర్చకులు సందీప్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురూజీ, మనం చూసుకోవచ్చు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం. అయితే ఈ రథసప్తమి వేడుకలకు సంబంధించి అదేవిధంగా ఆలయం సంబంధించి ఆలయ మూర్తికి సంబంధించి విశిష్టత ఏంటి? ఓం నమో భగవతే సూర్యాయ. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం, అరసవెల్లి, శ్రీకాకుళం జిల్లా అండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేదని ఆరోగ్యానికి స్వామిని ఇక్కడ ద్వాపరయుగానంతరం స్వామిని ఇక్కడ దేవేంద్రుడి చేత ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెప్తున్నదండి. ఇది పురాణయుక్తంగా చెప్పేది ఇది. అలాగే శాసనాల ద్వారా తెలిపేది ఏంటంటే 685 క్రీస్తు శకం 7వ శతాబ్దం నుంచి ఈ దేవాలయం ఇక్కడ మనుగోలులో ఉన్నట్టు మనకి శిలాల శాసనాల ద్వారా మనకి ఈ దేవాలయం ఉన్నట్టు తెలుస్తున్నది. భారతదేశంలో నిత్య పూజలు 3 పూట్ల కూడా 3 త్రికాలార్చనలు జరిగే ఏకైక దేవాలయం సూర్య దేవాలయం మన అరసవెల్లిలో మాత్రమే ఉన్నదండి. ఆరోగ్యానికి స్వామికి అర్చించుకుంటే ఎటువంటి రోగాలు కూడా నయం అవుతాయి. ముఖ్యంగా హృద్రోగానికి సంబంధించినవి, అలాగే చర్మ వ్యాధులకు సంబంధించినవి, ఇటువంటి రోగాలు ఏమున్నా సరే స్వామిని దర్శించుకొని ఆ సూర్య నమస్కారం అనేది చేసుకుంటే స్వామికి ఆ రకంగా పూజించడం, అర్చించడం ద్వారా నమస్కార ప్రియో భానుహో, భానుడికి అంటే సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఆరోగ్యం అనేది ఇస్తాడనమాట. అట్లాగే స్వామికి ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అనే వేడుక అత్యంత వైభవంగా ఇక్కడ ఈ దేవాలయంలో జరుగుతుంది. మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అనేసరికి ఇది మొత్తం ప్రపంచం అంతా కూడా సూర్యుడు జన్మించిన రోజు అన్నమాట ఇది. అటువంటి రోజుని స్వామికి దర్శించుకోవడం అనేది చాలా అద్భుతమైన ఇది. అట్లాగే ఆ రోజు దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అనేది ఒక నానుడు అనమాట. కాబట్టి భక్తులందరూ కూడా ఆ రోజు స్వామిని దర్శించుకొని వారి కృప అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. ఈ సూర్యనారాయణ స్వామి యొక్క విగ్రహం తాలూకా విశిష్టత ఏంటంటే ఏ శిలతో చేశారు ఏంటి? ఇక్కడ స్వామి 5 అడుగుల మూర్తి ఉంటారండి. ఇది శాలిగ్రామ శిల అంటే అరుణశిల అంట అనమాట. దీన్ని అరుణశిల అంట అనమాట. జనరల్గా మనకు వాడుక భాషలో శాలిగ్రామ శిల, కానీ దీన్ని అరుణశిల అంటాం అన్నమాట. దీనికి స్వామికి కిందని ఇలాగ చూస్తాను మనం ఇక్కడ ఆ కిందన 7 గుర్రాలతో స్వామికి రథం ఉంటుందండి. అనూరుడు రథసారథి, 7 గుర్రాలతో స్వామికి రథం, అనూరుడు రథసారథి. పాదాల దగ్గర అమ్మవారు ఛాయాదేవి, ఇరువైపులో కూడా ఉషా పద్మిని అమ్మవారు, 3 దేవేరులు అన్నమాట. కిందన 2 పెద్ద విగ్రహాలు స్వామికి ద్వారపాలకులు 2 ఉంటారండి. ఒక ఆయన పేరు మాటరుడు, ఒక ఆయన పేరు పింగళుడు అన్నమాట. అలాగే స్వామికి పైన సనక సనందల ఋషులని ఉంటారండి. వాళ్ళు స్వామికి నిత్యం ఛత్రం చామరంతో సేవ చేస్తూ ఉంటారు. మధ్యన సూర్యనారాయణ స్వామి నించోనే ఉంటారు. 2 చేతులతోనే 2 తామర పువ్వులు పట్టుకొని ఉంటారు అన్నమాట. అది స్థానభంగ్యం అంటాం అన్నమాట. అంటే నించొని ఉండడం అన్నమాట స్వామికి. అది స్వామి తాలూకా శిలా విశిష్టత.
అలాగే మార్చి నెల 9, 10 తేదీల్లోనే, అక్టోబర్ నెల 1, 2 తేదీల్లోనే ఉత్తరాయణ నుంచి దక్షిణాయనికి మారినప్పుడు, దక్షిణాయన నుంచి ఉత్తరాయణకి మారినప్పుడు స్వామికి మొదట కిరణం వచ్చి స్వామి పాదాల నుంచే శిరస్సు దాకా ఉంటుంది అనమాట. అది చూడొచ్చు, అత్యంత వైభవం అయినది. అది కూడా ఏడాదికి 2 సార్లు వస్తుంది అనమాట. ఏంటి ఈ రథసప్తమి సందర్భంగా స్వామివారికి ఎలాంటి పూజలు చేస్తారు, భక్తులుకి ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది? స్వామికి రథసప్తమి రోజున మహాక్షరాభిషేకం అని ఉంటుందండి. అది అత్యంత వైభవంగా రాత్రి అంటే 24వ తేదీ అర్ధరాత్రి 1 గంట నుంచి మర్నాడు 25వ తేదీ ఉదయం 8 గంటల దాకా కూడా మహాక్షీరాభిషేక సేవ అనేది జరుగుతుంది. సూర్యుడికి పాలు చాలా ప్రీతి అయినవి అన్నమాట. కాబట్టి క్షీరాలతోనే స్వామికి అభిషేకం చేయడం జరుగుతుంది. అత్యంత ఎక్కువ సమయం జరుగుతుంది అన్నమాట. జనరల్ ప్రతి నెల కూడా మాస సంక్రమణానికి అభిషేకం జరుగుతుంది. 1 గంట సేపు అది జరుగుతుంది. ఇన్ని గంటలు, ఒక 8 గంటలు అభిషేకం జరగడం అన్నది చాలా విశిష్టమైనది అన్నమాట. కొన్ని లక్షల లీటర్ల పాలుతో అభిషేకం చేస్తాం అన్నమాట కంటిన్యూగా. రాత్రి 1 గంట నుంచి తెల్లవారు 8 దాకా కూడా క్షీరాలతోనే అభిషేకం చేస్తాం అన్నమాట. సో ఆ రోజు ఆ అభిషేకం 8 గంటలతో ముగుస్తుంది. 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల దాకా కూడాను స్వామి నిజ రూపంలోనే దర్శనం ఇస్తారనమాట. నిజ రూప దర్శనం అయిపోయి సాయంకాలం 4 గంటలకి స్వామివారికి అలంకరణ సేవ ఉంటుంది. వెండి ఆభరణాలతో అలంకరణ చేసి దానికి పుష్పాలంకరణ చేసి అది రాత్రి 1 గంట దాకా మళ్ళీ ఉంటుంది. తర్వాత స్వామికి పవలింపు సేవ, ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే ఈ యొక్క దేవాలయంకి రాని భక్తులు ఎవరైనా ఇంటి దగ్గర ఎలాంటి పూజలు ఆ రోజు చేసుకుంటే బాగుంటుంది? సూర్యుడికి నమస్కారం ఇంపార్టెంట్. నమస్కార ప్రియో భానుహు అన్నమాట. సూర్యుడికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా సరే నమస్కారం చేస్తే సరిపోతుంది. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అన్నది కాదు. ఎవరైనా సూర్యుడు లేకపోతే లేదు, జీవం లేదు ఎవరికి కూడా. సో మన హైందవ సాంప్రదాయంలో ఏంటంటే స్వామికి ఇంటి దగ్గర పాలు పొంగించుకోవడం అనే కార్యక్రమం మన హైందవ సాంప్రదాయంలో ఉంటుందన్నమాట. సో ఆ రోజు ఉదయం సూర్యోదయం నుంచి కూడా ఉదయం 11 గంటల దాకా కూడా సూర్యుడికి ఆ రోజు ఆ పాలు పొంగించుకునే కార్యక్రమం చేయిస్తే చాలా మంచిది అనమాట. రెండోది ఏంటంటే ఆ రథసప్తమి రోజున ఆ తెల్ల జిల్లేడు ఆకు, రేగిపండు తల మీద పెట్టుకొని స్నానం చేయడం వల్ల కూడా ఆరోగ్యం వస్తుందనేది మన పూర్వీకుల నుంచి మనకి ఆచారంగా వస్తుంది. దేవాలయం అంటే సూర్య నమస్కారాలు ఎంతో ప్రత్యేకత. ఇక్కడ సూర్య నమస్కారాలు అసలు ఏ టైం చేయాలి, ఏంటి దాని? సూర్య నమస్కారాలు సూర్యుడి దేవాలయంలో మనకి చాలా ప్రత్యేకమైనదండి. మనం ప్రతిరోజు కూడా సేవ అనేది భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఆ సూర్య నమస్కారాల సేవ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా కూడా ఉంటుంది. దానికి రుసుము చెల్లించి ఆ కార్యక్రమాన్ని చేయించుకోవచ్చు. నా నమస్కారం అదే భాస్కర నమస్కారాన్ని ఆ నమస్కారాలు చేయడం వల్ల స్వామికి ఇవి ఉంటాయి. అదే ఇప్పుడు ప్రస్తుతం దీంట్లో యోగా అని చెప్పి ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ అది మనం చేస్తున్నాం. ఇది ఆ అష్టాంగాలతో స్వామికి అరుణం, త్రుచ, సౌరవాన్ని ఈ వీటితో ఆ కార్యక్రమం అనేది నిత్యం కూడా జరుగుతుంటుంది. ఆ రోజు ప్రత్యేకంగా చేస్తాం అన్నమాట. భక్తులు ఏమి తీసుకొని రావాలి ఇక్కడ పూజ చేయడానికి? ప్రత్యేకంగా ఆ రోజు ఏమైనా స్పెషల్గా ఏమైనా తీసుకొని రావాలంటారా? పాలు ఇలాగే చెప్పారు కదా, అలాగే ఆ క్షీరాలు ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే మన కోనేరు దగ్గర కూడాను ఆ భక్తులు వచ్చి ఆ మట్టి కుండలోనో లేకపోతే ఇత్తడి పాత్రలోనో వాళ్ళ పాలు, బియ్యం తీసుకొచ్చి క్షీరాన్నం వండుతారు అన్నమాట. సూర్యుడికి క్షీరాన్నం నివేదన చేస్తాం అన్నమాట. సో ఆ క్షీరాన్నం వండి అది భుజించడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళ నమ్మకాలు అన్నమాట. రథసప్తమి ఏర్పాట్లపై ఎమ్మెల్యే గుండు శంకర్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈ ఏడాది రథసప్తమి ఆదివారం పడింది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి ప్రశ్న? ఆదివారం పడింది కనుక 2 లక్షల మంది వస్తారనేది మా యొక్క ఎక్స్పెక్టేషను. అయితే దానికి సామాన్యమైన భక్తుడికి ఆయనకి కనీస సౌకర్యాలు కల్పించి అతనికి వీలైనంత తొందరగా దర్శనం చేయించడం, వీలైనంత టెంపుల్కి దగ్గరగా పార్కింగ్ చేయించడం, రవాణా సౌకర్యం కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సంవత్సరం మెయిన్ మా ఎజెండాగా తీసుకున్నాం. జస్ట్ ఒక పక్క అయితే 50 మీటర్ల వరకే ట్రాఫిక్ ఇది పార్కింగ్ రావచ్చు.
ఇంకొక పక్క 300 మీటర్ల వరకు రావచ్చు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి మహిళలు ఉచిత బస్సు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక 10 బస్సులు వేసి శ్రీకోర్మం దారి గుండగా అక్కడికి పార్కింగ్ ఏరియాకి రావడానికి చూసాం. ఉచిత లడ్డూలు ఒక 2 లక్షలు ఏర్పాటు చేసాం. 30,000 వాటర్ బాటిల్ ఓన్లీ టెంపుల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసాం. 1000 లీటర్ల పాలు చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసాం. అది కూడా సప్లై ఇవ్వడం జరుగుతుంది. గతంలో 5,000 మంది మాత్రమే టెంపుల్ ప్రాంగణంలో ఉండేవాళ్ళు. ఈసారి 10,000 మంది టెంపుల్ ప్రాంగణంలో భక్తులు వచ్చి రెడీగా దర్శనం కోసం ఉండడానికి మేము ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయగలిగాం. అలాగే 100 రూపాయల లైన్ సపరేట్ పెట్టాం. ఫ్రీ లైన్లు 2 పెట్టాం. 300 సపరేట్ లైన్ ఉంది. అలాగే డోనర్స్కి ఒక సపరేట్ లైన్ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మధ్యలో ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వీవీఐపీలకి సపరేట్ లైన్ పెట్టాం ఉత్తర ద్వారం గుండా. అది ఈ సంవత్సరం ప్రత్యేకత. గతంలో వీవీఐపీలు మధ్యలో వచ్చేవాళ్ళు, దానివల్ల ఆ లైన్లు బ్రేక్ చేసి దర్శనంకి వెళ్ళేవాళ్ళం. ఈ సంవత్సరం అది లేదు కనుక అదే ఒక ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీ. ఈ సంవత్సరం ఇంకా ఫాస్ట్గా లైన్లు అవుతాయి. అయితే గతంలో 1 గంట వరకు 12 నుండి 1 గంట వరకు మిగతా క్యూ లైన్లన్నీ బంధించి పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్ళేవాళ్ళం. అలా కాకుండా 12 గంటల నుండే ఎవరి దర్శనాలు వాళ్ళు చేసుకుంటారు. 100 రూపాయలు ఫ్రీ లైన్లు 12 గంటల నుండే వెళ్ళిపోతారు, వాళ్ళు ఆగరు. ఏదైతే డోనార్ది ఉందో వారిని మాత్రమే ఆపి పట్టు వస్త్రాలు ఇలాగ తీసుకురావాల్సి ఉంది కనుక ఆ డోనర్ లైను 300 లైన్ ఆపి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళిన వెంటనే మళ్ళీ వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేస్తాం. వీవీఐపీలు అందరూ సపరేట్ లైన్లో వస్తారు కనుక ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈసారి ఆరోగ్య ప్రదాతగా సూర్యనారాయణ స్వామిని మనం పోల్చుకుంటాం. ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు దర్శనానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎటువంటి టికెట్స్ కూడా ఉండవు. కానీ వాళ్ళని కూడా ఉచిత దర్శనంలో పెట్టడం వల్ల గత ఏడాది కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ మీద ఏమైనా ప్రత్యేక దృష్టి పెట్టి వికలాంగులు, వృద్ధులకి 4 వెహికల్స్ పెట్టాం. దానికి సపరేట్ ప్రోటోకాల్ ఆఫీసర్స్ని పెట్టాం. వాళ్ళు ముందుగా అక్కడ వచ్చి ఆ స్టాల్ దగ్గర రిజిస్టర్ చేసుకున్న వెంటనే వాళ్ళకి ఇక్కడ వెహికల్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ నుండి డైరెక్ట్గా వారికి దర్శనం ఏర్పాట్లు చేయడానికి ఒక సెపరేట్ లైన్ కూడా ఏర్పాటు చేసాం. ఈసారి ఎటువంటి ఇబ్బంది కూడా వాళ్ళకు కూడా కలగనీయం. నిజరూప దర్శనం తర్వాత ఏదైతే పుష్పాలతో అలంకరణ చేస్తారో స్వామివారిని, అదే సమయంలో స్వామివారికి ఇచ్చిన ఆభరణాలు అనేవి బీరువాలకే పరిమితం అవుతున్నాయనేసి భక్తుల నుంచి కూడా ఒక ఇది వస్తుంది. ఈ ఏడాది ఏమైనా పూర్తిగా అలంకరణ చేసే పరిస్థితి చాలా మంచి మీరు ఇష్యూ అడిగారు. మేము స్వర్ణాలంకరణ అనేది చాలా మంచి స్వామివారికి అసలు చాలా మంచి అలంకరణ. కాకపోతే ఇలాంటి ప్రముఖమైన రోజు స్వర్ణాలంకరణ మనం చేస్తే ఒక్క అలంకరణ చేయడానికి 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. ఈ పుష్పాలంకరణ కూడా మేము టెంపుల్ వారికి 10 మినిట్స్ టైంలోనే ఇవన్నీ చేసి మనం భక్తులకి అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే ఫ్లోటింగ్ పెరిగిపోద్ది, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు కనుక స్వర్ణాలంకరణ అనేది ఈరోజు ఇవ్వలేము. అందుకు స్వర్ణాలంకరణ 7 రోజుల్లో ఒక రోజు పెట్టాం. ఈ 7 రోజుల్లో ఒక రోజు పెట్టాము. కాకపోతే కొన్ని అనుకోని సంఘటనలు జరిగినందువల్ల 7 రోజులు 3 రోజులు కుదించినందువల్ల మీరు ఏదైతే చెప్పారో మీరు చూడండి. మా ఇన్విటేషన్లో పుష్పాలంకరణ ఒకరోజు పెట్టాం, స్వర్ణాలంకరణ ఒకరోజు పెట్టాం, సూర్య నమస్కారాలు ఒకరోజు పెట్టాం, సౌరయాగం ఒకరోజు పెట్టాం, నిజరూప దర్శనం క్షీరాభిషేకం లాస్ట్ రోజు పెట్టాం. కానీ మరి ఈసారి భక్తులకి అది మాత్రం మేము కల్పించలేమేమో అనే ఆలోచన ఉంది. అయినా ఒకసారి మళ్ళీ ఇప్పుడు ప్రధాన అర్చకులతోని ఈఓ గారితోని మళ్ళీ మాట్లాడుతాను. వీలైతే స్వర్ణాలంకరణ కూడా ఏమైనా ఏర్పాటు ఉందో ఆలోచిస్తాం. కానీ ముఖ్యంగా చేయలేం. అది మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అరసవెల్లి రథ సప్తమి ఉత్సవాలు అనేది అధికారికంగా చేపడుతుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి అంటే వినోదం కూడా ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క రథ సప్తమి వేడుకలు అంటే ఎలాంటి వినోద కార్యక్రమాలు ఏర్పడుతుంది? ఇది ముఖ్యంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ గత సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఆయన పౌర విమానయాన శాఖ మంత్రి అవడం కూడా మన అందరి అదృష్టం. వెంటనే హెలికాప్టర్ రైడింగ్ తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ పెట్టాం. అది 3 రోజులకి తెస్తే ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చి 5 రోజులకి పెంచాం. ఈసారి 7 రోజుల పాటు హెలికాప్టర్ రైడింగ్ ఒక పక్క ఇచ్చాం. మళ్ళీ కొత్తగా స్పెషల్ అట్రాక్షన్ హాట్ ఎయిర్ బెలూన్ తీసుకొచ్చాం. ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ డ్రోన్ షో. 500 డ్రోన్లతో ఒకేసారి ఆకాశం మీదకి ఆ షో ఇవ్వడం అనేది చాలా పెద్ద కష్టతరంతో కూడుకున్నది. ఆ డ్రోన్ షో కూడా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారి ప్రత్యేకమైన శ్రద్ధ వల్ల జరిగింది. అలాగే తమన్ గారు బిజీ షెడ్యూల్ రాలేనన్న పరిస్థితిలో
గౌరవ కేంద్ర మంత్రి వర్యులు స్పెషల్గా రామ్మోహన్ నాయుడు గారే మాట్లాడి ఆయన్ని ఒప్పించి తమన్ గారిని కూడా తీసుకురావడం అంటే ప్రజల్లో హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచడమే, సంతృప్తికరం చెందడమే ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అల్టిమేట్గా ఆనందం, ఆరోగ్యం ముఖ్యం మనకి. ఈ రెండు ఉంటేనే మిగతా ఏదైనా అనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు ఎంటర్టైన్మెంట్ కూడా పెద్ద ఎత్తున మేము చేయడానికి మేము కృషి చేస్తున్నాం. జిల్లా నుండి పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థలు కానీ ఎంటర్ప్రినర్స్ కానీ మాకు తోడ్పాటును అందిస్తున్నారు. వాళ్ళు అందించడమే కాకుండా వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసి ఆర్గనైజర్స్గా కూడా పెట్టాము. డాక్టర్స్ అసోసియేషన్కి కొన్ని బాధ్యతలు అప్పచెప్పాము, ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ చేయమని. సో ఈ అందరి పార్టిసిపేషన్తో ఈసారి ఉత్సవాలు నా భూతో నా భవిష్యత్తు రూపంలో మేము చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంత మంచి ఏర్పాట్లలో ఒక ఎమ్మెల్యేగా నాకు ఈ అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృత ఫలంగా నేను కూడా భావిస్తూ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి రాష్ట్ర జిల్లా ప్రజల తరపున, ముఖ్యంగా నియోజకవర్గ ప్రజల తరపున నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫైనల్గా ఈ ఏడాది పట్టు వస్త్రాలు ఎవరు సమర్పించారు? అది జీవో వచ్చేసింది. గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు, సీనియర్ మంత్రులు అచ్చెన్నాయుడు గారి ద్వారా ఈ సంవత్సరం పట్టు వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే మనం చూసుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న రథసప్తమి ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యావని ఎమ్మెల్యే గుండిశంకర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే భక్తితో పాటు వినోదాన్ని కూడా ప్రజలకు ఇచ్చే విధంగా ఈసారి కల్చరల్స్ ప్రోగ్రామ్స్ కూడా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పూర్తిగా సామాన్య భక్తులకి పెద్దపీట వేసేందుకు, వచ్చే భక్తుల్ని అరగంటలో దర్శనం అయ్యేందుకు 6 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.